నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ధనాధిపతుల గురించి చెప్తూ ఉన్నారు. మరి అన్ని రాశుల గురించి మాట్లాడేసుకున్నాం మనం. ఇక మీన రాశి లేదా మీన లగ్నం, మరి వీరికి ఎవరు డబ్బులు ఇస్తారు అంటే ఏ గ్రహం డబ్బులు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అకార్డింగ్ టు అస్ట్రాలజీ. ఒకవేళ ఆ గ్రహం కనుక మనకి సపోర్ట్ చేయకపోతే ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అనేది ఒకసారి చెప్తారండి? తప్పకుండా. సో మనకి ఇక్కడ ఇది మీనరాశి. సో మీనరాశికి అధిపతి గురుడు అనుకోండి. సో వీళ్ళకి మేషరాశి ధనాధిపతి, అంటే రెండో ఇంటి వాడు ఎప్పుడు కూడా ధనాధిపతి అవుతాడు. అంటే ఈయనకి కుజుడు ధనాధిపతి అవుతున్నాడు. అయితే ఇక్కడ మీనరాశి వారికి వచ్చేప్పటికి ఏంటంటే సాధారణంగా ధనం అనేది ఏదో విధంగా ఎప్పుడు కూడా లభిస్తుంది. ఎందుకంటే ఈ కుజుడికి ఈయనకి మిత్రత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా డబ్బు లేదు అనుకునే టైంకి ఏదో విధంగా పుట్టే సామర్థ్యం అయితే కనుక మీనరాశి వాళ్ళకి ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ వీళ్ళకి వచ్చే ఇబ్బంది ఏంటి అంటే కనుక సాధారణంగా మీనరాశి వాళ్ళు దేంట్లో ఉన్నా కూడా అది కొద్దిగా ఎస్టీమ్ లెవెల్ ఉంటుంది. అంటే నాకు దానం చేసే గుణం ఉందనుకోండి, దాంట్లో ఎస్టీమ్కి వెళ్ళిపోతాను. మందు కొట్టే గుణం ఉందనుకోండి, దాన్ని వ్యసనంగా మార్చుకుంటాను. సో అంటే ఏదైనా కూడా ఒకటి అది మంచి అయినా చెడైనా వీళ్ళకి ఒక బలహీనత అనేది ఏర్పడిందంటే దాంట్లో వాళ్ళు పరమోక్ష అవుతారు. సో తద్వారా ధనాన్ని నిలకడగా ఉంచుకోలేకపోవటం అనేది అయితే ఉంటుంది. ధనం అయితే రావటం ఎంత ఈజీనో పోవటం కూడా సాధారణంగా ఎక్కువ శాతం అయితే కనుక మీనరాశి వారికి అలాగే ఉండటం అనేది అయితే ఉంటుంది. ఇంకా తర్వాత కాకపోతే మరి ఈ కుజుడు కనుక ఎక్కడ వీళ్ళకి ఎంతవరకు మేలు చేస్తాడు అంటే కనుక ఇక్కడ కుజుడు రెండో ఇంట్లో ఉంటే కేవలం కృత్తికా నక్షత్రంలో ఉంటేనే మేలు జరుగుతుంది. ఎందుకంటే కృత్తిక అనేది ఇక్కడ ఆరో ఇంటికి రవికి సంబంధించిన ఇల్లు కాబట్టి గవర్నమెంట్ జాబులు కానీ లేదా ప్రైవేట్ రంగంలో అయినా సరే పెద్ద పెద్ద పొజిషన్లో ఉండడానికి కానీ ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కనుక ఇక్కడ ఉంటే కనుక కృత్తికా నక్షత్రంలో గురుడు ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ అదే కుజుడు ఉంటే మేలు ఎక్కువ జరుగుతుంది. తర్వాత రెండోది ఇక్కడ మూడో ఇల్లు. సో మూడో ఇంట్లో ఇక్కడ వృషభంలో మాత్రం కుజుడికి మంచి ప్లేస్ కాదు. సాధారణంగా ఎక్కువ శాతం ఇందాక చెప్పిన ఈ వ్యసనాలు ఇంకొద్దిగా ఎక్కువ ఉంటాయి. సో అందుకని ఇది కూడా మంచి ప్లేస్ కాదు. తర్వాత నాలుగు వృద్ధి స్థానం అయినప్పటికీ మంచిది కాదు. అయితే ఇక్కడ కూడా కేవలం మనకు ఒక కృత్తిగా నక్షత్రం ఒకటే ఉంటుంది, పర్వాలేదు అందులో ఉంటాయి. సో ఈ తర్వాత వచ్చేప్పటికి ఇక్కడ మిథునంలో అయితే కనుక ఉండకూడదు. సో మిథునంలో ఉంటే కనుక తప్పకుండా ఈ ఇల్లులు ఇవన్నీ అంటే ఏమంటాం కబ్జాలు అయిపోయి బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళ యొక్క భూములు స్థలాలు. ఆ రకంగా డబ్బును పోగొట్టుకునే వాళ్ళు ఎక్కువ ఈ మిథునంలో ఈ ధనాధిపతి ఉన్నప్పుడు అవుతుంది. సో అందుకని మిథునంలో ఉండటం కూడా మంచిది కాదు. ఇక్కడ తర్వాత ఐదో ఇల్లు వచ్చేప్పటికి కర్కాటకంలో కుజుడికి నీచస్థానం. ఇక్కడ కూడా మరీ పెద్దగా యోగించదు. ఒకవేళ యోగిస్తే పిల్లలు పుట్టాకే యోగించడం అనేది ఉంటుంది. పిల్లలు పుట్టక ముందైతే యోగింపు అనేది ఉండదు. ఇక ఆరో ఇల్లు సింహంలో ఉంటే మాత్రం బాగుంటుంది. సో అటు ఉద్యోగాల ద్వారా సంపాదించడానికి ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే వీళ్ళకి ఏమైనా రావాల్సిన వారసత్వ ఆస్తులు ఏమైనా కోర్టు వివాదాల్లో ఇరుక్కున్నాయనుకోండి, ఆ కోర్టులో ఎప్పటికైనా సరే వీళ్ళకి అనుకూలకంగానే తీర్పు రావటం అనేది ఉంటుంది. కనుక ఇక్కడ సింహంలో ఉండటం అనేది కూడా మంచిదే. ఇంకా తర్వాత వచ్చేప్పటికి కన్య సప్తమంలో ఇక్కడ కుజుడు ఉండటం కూడా మంచిది కాదు. ముఖ్యంగా భార్యాభర్తల వివాదాల్లో డబ్బును పోగొట్టుకోవటం అనేది ఎక్కువ ఉంటుంది. తులలో ఉన్నా కూడా మళ్ళీ ఇబ్బంది ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి అంటే వృశ్చికం కానీ ధనస్సు కానీ మకరం కానీ మూడిట్లో ఎక్కడున్నా కూడా తప్పకుండా యోగింపు అనేది ఉంటుంది. వారికి ఆ రకంగా సంపాదన మంచిగానే ఉండటం అనేది ఉంటుంది. సో కనుక అసలు మనకి పనికిరాని స్థానాలు ఏవైనా ఉంటే అది కొంతవరకు వృషభం, మిథునం, తర్వాత కన్య, తుల
ఇవి ఈ 4 తర్వాత వచ్చేప్పుడు వ్యయాధిపతి కాబట్టి కుంభంలో ఉండకూడదు. కుంభంలో ఉండకూడదు. సో 5 రాసులు అయితే కనుక పెద్ద మంచి ఫలితాలు ఉండవు. సో మిగతా 7 రాసుల్లో కొంతవరకు మంచి ఫలితాలు ఇవ్వటం అనేది అయితే ఉంటుంది. అయితే లాభస్థానంలో కుజుడు ఉచ్చ పొందుతాడు కాబట్టి అందుకని మంచిది. అందుకే ఇక్కడ మనం వృచ్చికం స్వక్షేత్రం, స్వక్షేత్రం, ఇది మిత్రక్షేత్రం, అది ఉచ్చ క్షేత్రం శనిది. సో అది కనుక ఇక్కడ ఉచ్చక్షేత్రం. అందుకని ఈ 3 రాసుల్లో ఎక్కడున్నా వృచ్చికం కానీ, ధనుస్సు కానీ, మకరం కానీ, మీన రాశి వాళ్ళకైతే మంచిదే. సో మిగతా మనం చెప్పలేం కానీ బట్ మీన రాశి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీన రాశి ధనాధిపతి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ ధనాధిపతి వృచ్చికం కానీ, ధనుస్సు కానీ, మకరంలో అయితే కానీ ఖచ్చితంగా ఉండొచ్చు. మరి ధనాధిపతి లగ్నంలోనే ఉంటే, ధనాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు ధనం రావడానికి ఏదైనా కూడా పెద్ద ఇబ్బంది అయితే ఉండదు, కానీ రావటం పోవటం అన్నట్టుగానే ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది. అందుకే ఇందాక కూడా మనం చెప్పుకున్నాం, ఇక్కడ ఉంటే కనుక అక్కడ ధనాధిపతి ధనస్థానంలో ఉంటే ఇక్కడ కృత్తికలో ఉంటే కనుక అది కొంతవరకు ఇంకా ఎక్కువ అదృష్టం ఉంటుంది అనేది. సో మిగతా నక్షత్రాల్లో ఉన్నప్పుడు ఇందాక చెప్పినట్టు కొంతవరకు రావటం పోవటం. సో మొదట మనం ఫండమెంటల్ రూల్ ఏం చెప్పాము అంటే కనుక ఈ మీనరాశి వారికి కుజుడు ఎప్పుడు కూడా మిత్రుడే అయ్యాడు కాబట్టి లేదు అనుకునే టైంకి అప్పైనా సొప్పైనా ముందైతే పని అయిపోతుంది. సో అంతవరకు ధైర్యంగా అయితే మాత్రం వీళ్ళు ఉండొచ్చు. అమ్మో రేపు ఎలాగా అని వీళ్ళు లోపల టెన్షన్ పడినా ఎవడో ఒక పుణ్యాత్ముడు లాస్ట్ మినిట్ లో వీళ్ళు వడ్డెక్కిస్తూ ఉంటాడు. ఆ రకంగా మాత్రం మీనరాశి వాళ్ళకి ఖచ్చితంగా మేలు జరగటం అనేది అయితే ఉంటుంది. ఒకవేళ మీరు అన్నట్టుగా ఈ రాసుల్లో వృషభ, మిథున, కన్య, తులలో కనుక ఒకవేళ కుజుడు ఉంటే ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవాలండి? ఒకవేళ మనం చెప్పిన రాసుల్లో అంటే మంచి రాసులు నేను చెప్పి మంచి రాసుల్లో ఉండి కూడా లేదా ఇబ్బందులు పడుతున్నాం, లేదా ఈ రాసుల్లో ఉండి ఇబ్బందులు పడుతున్నాం. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే కుజుడికి సంబంధించిన రెమెడీ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ వాళ్ళ ఇంటి అవకాశం ఉంటే కనుక దక్షిణంలో ఏదైనా సరే, అంటే ఒకవేళ హిందూస్ అయితే కనుక ఎరుపు రంగులో ఉండేది ఏదైనా కానీ వినాయకుడు బొమ్మ పెట్టుకోవాలి. దక్షిణంలో ఎరుపు రంగుది అంటే లేదా సింధూర కలం అంటారు, అలాంటి రంగులో ఉన్న గణపతి బొమ్మ దక్షిణంలో పెట్టాలి. అప్పుడు సంపదలు వృద్ధి చెందటం అనేది ఉంటుంది. లేదు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన కరావలంబ స్తోత్రం కానీ, భుజంగ స్తోత్రం కానీ చదువుకుంటే కానీ, లేదా మాలా మంత్రం, ఈ మూడిట్లో ఏది చదివినా కానీ రెగ్యులర్గా మంచి జరగటం అనేది ఉంటుంది. ఒకవేళ అన్య మతస్థులు ఎవరైనా సరే వారి యొక్క ముఖ్యంగా మంగళవారం, గురువారం, సోమవారం వారు వాడే మొబైల్ ఫోన్లో సాధ్యమైనంత వరకు కూడా రెడ్ బ్లాక్ డాప్ ఉండేలాగా వాల్ పేపర్లు పెట్టుకున్నా కూడా ఖచ్చితంగా మంచి ఉంటుంది. బ్యూటిఫుల్ అండి. డెఫినెట్ గా కుజ భగవానుడు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది డబ్బులు అన్నప్పుడు. డెఫినెట్ గా ఆయనకు సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకుంటే కనుక, ఒకవేళ ఇవ్వట్లేదు వీక్ గా ఉంది అని అనుకుంటే కనుక మీరు చెప్పినటువంటి రెమెడీస్ ని చేసుకుంటూ మీనరాశి వారికి ధనాధిపతి కుజుడవుతున్నారు, ఆయన అనుగ్రహాన్ని పరిపూర్ణంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మొత్తం 12 రాశులకి కూడా ఏ రాశి వారికి లేదా ఏ లగ్నం వాళ్ళకి ఎవరు ధనం అందిస్తారు అనేది చాలా సవివరంగా తెలియజేశారు. 12 రాశుల గురించి కూడా మాట్లాడేసుకోవడం జరిగింది. చాలా అద్భుతంగా తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం అండి.